సరోజక్క, ఎటు పోతాన్నావు? ఎట్లేదు మల్లిక, ఈ మిషన్ కాడికి పోతాన్నా. 2 జాకెట్లు ఇచ్చినా మరి కుట్టిందో కుట్టలేదో తీసుకొచ్చుకుందామని పోతాన్నా. అవునా అక్క? సరే సరే. జాకెట్లు ఎవరికి ఇచ్చినావక్క? ఎవరి దగ్గర కుట్టిస్తాను? ఇంకెవరు మల్లిక, మన ఊర్లో రమక్క ఒకదే మంచి కుడుతుంది. అందరు ఆమె దగ్గరనే కుట్టించుకుంటారు. నేను కూడా ఆమెకే ఇచ్చేసిన. అవునక్క, ఆమె అయితే మంచి కుడుతుంది. నేను కూడా నా బ్లౌజులు ఆమె దగ్గరనే ఇస్తానక్క. అవునా మల్లిక? సరేరా, మరి నేను పోతా, లేట్ అవుతుంది నాకు. సరే అక్క. ఇది ఏటో పోయింది అనుకున్నా, ఈ గద్ద వినే కూర్చున్నది కదా. మల్లిక, ఒక్కదానివే ఇక్కడ ఎందుకు కూర్చున్నావే? ఏం లేదత్తమ్మా, పొద్దున్న దాకా ఇంట్లోనే ఉంటాను కదా, బోర్ కొడుతుందని ఇక్కడ వచ్చి కూర్చున్నా. అయ్యో, ఒక్కదాని ఎందుకు కూర్చున్నావే? నన్ను రమ్మంటే అయిపోవు కదా, మంచిగా ముచ్చట పెట్టుకుంటా ఇద్దరం కూర్చునేటోళ్ళం. మా అత్తమ్మతో మాట్లాడి బోర్ కొట్టిందని ఇక్కడికి వచ్చి కూర్చుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుంటా అంటాంది. ఏమైందే, నీలో నువ్వేమో మాట్లాడుకుంటాను? ఏం లేదత్తమ్మా. ఏమో మరి మీ అత్త గిట్ల ఏమన్నా చెప్పిందా అని నేను అనుకుంటానా. చెప్పిందానే ఏమన్నా? అత్తమ్మా ఏం చెప్పలే నాకు. ఏంటి అత్తమ్మా ఏం చెప్పుడు? నాకేం అర్థమైతలేదు. గదేనే మల్లిక, ఇవాళ మళ్ళా మీ ఇద్దరికి కార్యం జరిపిస్తాను. దాని గురించి ఏమైనా చెప్పిందా అని అడుగుతానా. మళ్ళా కార్యమా? ఎందుకత్తమ్మా? ఎందుకంటే మీ అత్త నాకు మొత్తం చెప్పింది. మొన్న మీరట కలుసుకోలేదట కదా. మా అత్తకి ఏడ పని లేదు, అన్ని విషయాలు మా అత్తమ్మ చెప్తుంది. ఎందుకో అది అత్తమ్మ. ఆ బాబు ఏం మాట్లాడకిగా, పోయి జల్ది తయారుగా పో. అత్తమ్మ మళ్ళీ ఎందుకు? బావకి ఇప్పుడు ఇష్టం లేదంటాడు కదా. ఆయనకేం తెలియదే మల్లిక. ఆయన నువ్వు ఆయన మాట వింటావా నా మాట వింటావా? నా మాటిని జల్ది తయారుగా పో. సరే అత్తమ్మ, మీ ఇష్టం. పోవే, మీ అత్త అన్నది. ఓర్ని, అది కూడా మత్తందా? ఇంకెక్కడిది, అది అత్త రచ్చ చేస్తుంది. మా అత్త అన్నదా అత్తమ్మ? అత్తదాట్నే. నువ్వైతే తొందర పోయి స్నానం చేసి తయారుగా పో. సరే అత్తమ్మ. ఈ రాజావేంది ఇంకా అత్తలేదు? అప్పుడెప్పుడో అత్త అన్నది. అది వచ్చడానికి ఇన్నే కూర్చున్నాం, ఏం చేద్దాం? సైకిల్ ఎక్కి నువ్వే వంగవో సంపతో, నా పిల్లగా సంపతో, ఎంత చక్కగా నువ్వు కొడుతున్నావు నా ఈ సంపతో, నీకన్నా చక్కదనం ఓ రాజవో నా పిల్ల రాజవా, అబ్బా నాకెక్కడిదే పిల్ల నా ఈ రాజవా. సుడికి ఎక్కి నువ్వే వంగవో సంపతో, నా పిల్లగా సంపతో, నా చూపులన్నీ నీ మీద నా ఈ సంపతో. ఏందే రాజవా, ఏమో మంచి ఊపు మీద ఉన్నావు? ఏం లేదే, మీ బావ మోటార్ చాలు చేసిండు ఇయ్యాల. అవునానే? ఎక్కడ దాకా వేరు ఇయ్యాల? ఊటి రాకపోయొచ్చినవే, బాగా చలి పెడుతుంది అన్నాక ఇక మోటార్ ఆపిండు. అట్లనానే రాజవ్వ, గందుకేనా రానే మంచి హుషారు మీద కనిపిస్తాను. అది ఎందుకు అనుకున్నావే, మందు పవరు బాగానే పనిచేస్తాంది. ఇవాళ ప్రసాద్ గాడున్న నా కోడలు కూడా ఊటి రాక పోయేటట్టే ఉన్నారు. పోనీయే, మనకు కావాల్సింది కూడా గదే కదా. గదే గాని ఊటి రాకపోతే మంచిదే, కానీ కాశ్మీరం రాకపోతే చలి బాగా పెడుతుంది. అవునానే? గంతగానే ఉందానే మందు పవరు? ఘోరంగా ఉందే. మీ బావ నన్ను ఇసిపెట్టే అంటే నన్ను గొర్రె కుంచుకపోయిండు. ఏడేళ్ళనిస్తాడు నన్ను. ఇదంతా జరిగిందానే? ఏడనే. ఇక నువ్వు వేనాక మీ బావ నాకు ఇంత పచ్చడి అన్నాడు. ఇక ఆయనకి ఇచ్చిన తాగిండు, కథం గాయ చేస్తాడు కదా, నన్ను ఇసిపెడుతూనే లేడు. ఆ గుట్టలకించి బయటకే వణుకలేడు. గందుకే నానే ఇవ్వదాక రాంది, నేనేమో ఇంకా అత్తలేదేందని నేను అనుకోబడి. గందుకే మరి, లేకపోతే నేను రాకపోనానే. సరేనే, మరి ప్రసాద్ గారికి పసరు తాగిపిద్దానే? తాగిపిద్దామే. ఉన్నాడా ప్రసాద్ గారు? ఉన్నాడే, ఎటు పోలే, లోపలే ఉన్నాడు పా. ఉన్నాడానే? అల్లు ఇంత తేనె కలిపినానే కాంతం, చెప్పినా కదా నీకు. మా కలిపిని రాదేవా? కలిపినావానే? అయితే మా దగ్గర పట్టు పా, పోయి మళ్ళా దానికి తాగిపిద్దాం. సరేనే రాజావా, నాకైతే ఘోరంగా అనిపిస్తుంది రాజావా. నిన్ను చూస్తేనేమో గిట్లున్నావు, మరి ఇళ్ళ పరిస్థితి ఎట్టనో ఏమో అని నాకు అర్థమైతలేదు. అంత సవ్యంగానే జరుగుతుంది పాయే, మనం అనుకున్న దానికంటే ఎక్కువనే ఉన్నది పా. సరేనే. ప్రసాదు, ఏం చెప్తానా బిడ్డ? పెద్దమ్మా, టీవీ చూస్తానా. టీవీ చూస్తానా బిడ్డ? సినిమానా సీరియల్? అది సీరియల్ కాదు పెద్దమ్మా, సినిమా చూస్తానా. సినిమానా? ఏం సినిమా బిడ్డ ఇది? సినిమా నా పెద్దమ్మా, అత్తారింటికి దారేది. అత్త
అత్తారింటికి దారేది అది కూడా ఉందా సినిమా? ఉన్నది పెద్దమ్మా. ఈ సినిమా మస్తు ఫేమస్. ఇంట్లో పవన్ కళ్యాణ్ ఉంటాడు. నీకు తెలియదా పెద్దమ్మా? నాకెందుకు తెలియదు గాని సినిమా పేర్లు తెలియదు అంతే. సినిమా మా చూసిన పవన్ కళ్యాణ్ ఉంటాడు కదా అందులో. అవును పెద్దమ్మా. ఉండని ఉండని బిడ్డ, సినిమా మంచిగా ఉంటుంది చూద్దాం. కాంతం గదిగా జ్యూస్ తీసుకొని రాపోయే, ప్రసాద్ గారు తాగుతాడు. ఏం మందు పెద్దమ్మా? మీ పెద్దబాబు తయారు చేసిండు బిడ్డ. ఎండలు బాగా కొడుతున్నాయి కదా, అది తాగితే ఎండ దెబ్బ తాకరాట. కాంతం చూస్తానమేందే, ఏపో జ్యూసు పట్టుకరా పోయే. సరేనే రాజవ్వ, పట్టుకొత్తుండు. ఇవాళ ఎటు పోలేదా బిడ్డ? ఎటు పోలే పెద్దమ్మా, ఇంట్లోనే ఉన్నా. ఇగోరా ప్రసాద్, జ్యూస్ తీసుకో. ఇదే నానే జ్యూసు. ఏం జ్యూస్ ఇది? గింతగానం పచ్చే ఉన్నది. భూమయ్య పెద్దబాబు ఏదో ఆకులు నూరి తయారు చేసిండట్రా. తాగు, ఏం కాదు, మంచిగా ఉన్నది. నేను కూడా తాగినరా, మంచిగా ఉన్నది. తాగినాక ఇప్పుడు మంచిగా అనిపిస్తుందిరా, తాగు. అమ్మో, నేను తాగనే. ఈ ఆకుల రసం ఏందో ఏమో, ఎప్పుడు తాగలే. తాగు బిడ్డ, ఏంగా తాగు. మేము తాగినాం అందరం. తాగితే ఎంత ఎండకు పోయినా కూడా నీకు ఎండ కొట్టేది, ఎండ దెబ్బ తాకది. తాగురా ప్రసాదు, లేకపోతే ఎండ దెబ్బ తాకుతుంది. ఎండలు ఎట్లా కొడతానో చూసినావు కదా, కొర్రాయి వెళ్ళినట్టు వెళ్తాంది ఎండ. తాగు బిడ్డ, తాగు. సరే పెద్దమ్మా. ఎండకు మంచిగా ఉంటదా ఇది? మంచిగా ఉంటది బిడ్డ, తాగు, ఏం కాదు. నీ ఆరోగ్యం కోసమైనా చెప్పేది, తాగు. సరే పెద్దమ్మా, తాగుతా. ఇట్లాంటి ఎప్పుడు తాగలేదు గాని ఏదో ఇక మీరు చెప్పిరని తాగుతానా. ఎప్పుడు తాగలేదా బిడ్డ? తాగైతే మంచిగా ఉన్నది, తాగు. సరే పెద్దమ్మా. అంత చేదున్నది కాదే అమ్మ. పెద్దమ్మా, తీయ ఉంటదన్నావు, ఇదంతా చేదున్నది కదా. చేదుందా? చేదుండదు బిడ్డ, కొంచెం అట్లుంటే చేదు అంతే. తాగు, ఏం కాదు, తాగు. తీయగానే ఉంటుంది, తాగు. ఏం తాగుడో ఏందో, నాతోనైతే మొత్తానికి ఈ ఆకులో జ్యూస్ తాగిపిస్తారు. ఏందో ఏమో. తాగురా ప్రసాదు, మంచిగా అత్తారింటికి దారేసిన చూస్తున్నావు నువ్వు. ఈ తాగినాక తెలుస్తుంది. నా పిల్లని దగ్గరికి దారేదని అంటావు చూడు. అమ్మా, మొత్తానికైతే గ్లాసుడు తాగిపించారు నాతోటి. అయినా బిడ్డ ఏం కాదు, శ్రీనివాసుడు బిడ్డ. నువ్వు సూరు రాదు పెద్దమ్మా, నేను చూస్తాను గాని. అంటాం మల్లికేగే దగ్గరుంచి దాన్ని రమ్మనిటు. స్నానం చేస్తాను వేందే, చేయవచ్చు. మల్లిక ఉన్నావానే? అత్తమ్మ ఏం చెప్తానా బిడ్డ లోపల? ఇప్పుడే స్నానం చేసింది. నువ్వెప్పుడు వచ్చినావు? నేను వచ్చి అరగంట అవుతాను బిడ్డ. వచ్చి ఇగో సినిమా చూస్తాను. దా సినిమా చూసొద్దా నువ్వు కూడా? సరేనే అత్త, చూద్దాం ఆగు. అబ్బా, ఈ సినిమా చూస్తారానే? ఈ సినిమా మంచిగా ఉంటది. బిడ్డ నువ్వు కూడా చూడు. ప్రసాద్ గాంధీ బండి చాలండి, సౌండ్ ఎత్తాండి కదా. ఏంద్రా ప్రసాదు, అంత ఎట్లా అంటాను? ఏమైందిరా? ఏం కాలేదే అమ్మా, అట్టిగానే. నీ అవ్వ ఏందిరా నాయన, నాకంత ఎట్లో అనిపిస్తుంది. నరాలని గుంజుకొస్తానే ఏంది. బెడ్రూమ్ లో కన్నా పోతా, ఇక్కడ ఉంటే అంత ఎట్లనో అనిపిస్తుంది. ఏమైందిరా ప్రసాదు, సినిమా చూస్తాను కట్టేట పోతాను. సినిమా నా పెద్దమ్మా, మీరు చూడరి, నేను తర్వాత చూస్తా. సరే బిడ్డ. చూసిన వానకాంతం బండి చాలైంది. నువ్వు ఉండే రాజవ్వ. అలికావా, నువ్వు మెల్లగా బెడ్రూమ్ లకు పో బిడ్డ, ప్రసాద్తో ఉండిపో. నీతోనే ఉంటేనే, నువ్వు వచ్చినావు కదా, ఇక్కడ కూర్చుని సినిమా తాగరాదు. పోయే మల్లిక, పసరు పవర్ పోతుంది చెప్పనవో. ఏంది అత్త, నీకు పిచ్చికి తెలిసిందా? ఏమో పిచ్చి పిచ్చి మాట్లాడతాను. మల్లిక, ఓసారి లోపలికి వస్తావా? అగో పిలుస్తాండి, పోయే లోపలికి పోవే అంటే నువ్వు పోతానాను. మల్లిక, అబ్బోసారి లోపలికి రావా? బావా వస్తాను, ఆగు. ఏంది అత్త, బావెందుకు అట్లా వెళ్తాడు? పోయే ఎద్దుగానా చెప్పను, ఓ లోపలికి. సరేనే, పోతాను, ఆగు. ప్లీజ్ మల్లిక, తొందరగా లోపలికి రా. అత్తను బావా. బావకి ఏమైంది అసలు, ఇంతగానం పిలుస్తాడు? ఇల్లే ఏదో వేసుంటారు. కాంతం చూసినావే మందుపోరు, ప్రసాద్ గారు లోపట మల్లిక కోసం అల్లాడుతాడు, చూసినావా? చూసిందే రాజవ్వ, నేనేమో అనుకున్నా గాని మందు ప్రభావం బాగానే ఉన్నదే. ఇక ఇక్కడ మనం ఉండదు పా, బయటికి పోదాం పాయే. సరేనే, పోదాంపా. బావకి ఏమైంది అసలు, ఇంత సడన్ గా ఇట్లా చేస్తాడు? అత్తనే ఏదో ప్లాన్ చేసినట్టున్నది, లేకుంటే ఇంత సడన్ గా బావ ఇట్లా చేస్తాడా? అసలు వదిలిపెడతానే లేడు. ఆ
అర్థం చెప్తే ఏమనుకుంటాడో ఏమో. బావా ఆగు మల్లిక, నువ్వేం మాట్లాడకు. మల్లిక, ఎన్ని రోజులైంది మల్లిక మనం కలుసుకోక. అవును బావా, చాలా రోజులైతుంది. ఎప్పుడు ఫస్ట్ నైట్ వేసుకుందామన్నా నువ్వే అద్దనటోడివి, దూరం పెట్టటోనివి. ఇప్పుడు ఏమైంది బావా? దగ్గరికి తీసుకున్నావేంది అలా? ఏవో మల్లిక, ఇక నిన్ను చూస్తే నాకు మస్తు ఫీలింగ్స్ వచ్చినాయి, అందుకే దగ్గర తీసుకున్నా. కాంతం, నాకేదో తేడా కొడుతుంది. ఇలా ఏం తప్పు లేదు, అసలు ఏం జరుగుతుంది? ఒకసారి పోయి అట్లా గమనించేస్తానే, లేకపోతే మొన్నటి తీరు మోసం జరుగుద్దే. ఇక ఎన్ని రోజులని చూసుకుంటుండడు? మనకు పని లేదయ్యా. ఒక్కసారి కలిపిందంటే వాళ్ళే అద్దనుకుంటే అదే పని మీద ఉంటారే. సరేనే రాజవ్వ, నీ ఇష్టం. పోయేస్తాగే, పోయి చూస్తే ఓ అనుమానం తీరిపోతుంది. మనకెందుకు? మల్లిక, సడన్ గా జరిగిందని ఏమన్నా అనుకుంటానవా? నేనేం ఫీల్ కాలే బావా, కానీ ఇది మనకు కొత్త కదా, అంత ఎట్లనో అనిపిస్తుంది. అయినా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు బావా? ఇది హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో జరిగేది కదా. అదే మల్లిక, నిన్ను అడగకుండా సడన్ గా అయిపోయింది కదా, నువ్వేమన్నా అనుకుంటానవని. సడన్ గా నాకేమో అయింది మల్లిక, ఫుల్ మూడొచ్చింది. ఏం చేయాలో ఏమో అర్థమే కాలే, అందుకే ఇక మన ఇద్దరం కలుసుకున్నాం. నేనేమనుకోను బావా, భార్య భర్తలంటే ఇట్లనే ఉంటారు కదా బావా, నువ్వేం టెన్షన్ పడకు. సరే మల్లిక. అబ్బా బావా, కాల్ది బరువైతుంది. ఏమైంది మల్లిక, బరువు అవుతుందా? కాలు తలుగుతుంది బావా, మెల్లగా. సరే సరే మల్లిక. లోపట ఏమో జరుగుతుంది కానీ అనుమానం ఎందుకు? కొంచెం అదే కానీ పోయి సాటుకుంటూ చూద్దాం. ఇలా భాగవతం ఏందో తెలియద్దా నాకు? వీళ్ళు బట్టలు ఇప్పుకొని ఉన్నారు, ఇంకా అయిపోయినట్టున్నారు కదా. మంచిగా బట్టలు ఇప్పుకొని ఉన్నారు. కషాయగాడు ఎన్ని రౌండ్లు ఎత్తాడో ఈ పాడుగాను. నాకు ఇది చూస్తే నాకంత ఎక్కువ అనిపిస్తాను. నేను పోతున్నా బావ దగ్గరికి. చలి పెడుతుందా మల్లిక అనుకుతాను? చలి పెడుతుంది బావా. అయితే నన్ను గట్టిగా పట్టుకొని వండుకోరా మల్లిక, చలి పెట్టది. సరే బావా. గింతగానే ఉడకపోతాంది, దీనికేమో చలి పెడుతుందట. సిగ్గైతుంది నాకు. పోతా. ఏటే రాదేవా, ఏమో చెప్పకుండా ఉరుకుతానువేందే? లేదే, నేను ఇంటికి పోతాను ఒకసారి. ఎందుకే పోయి ఏం చెప్తావు? లోపలికి పోతే కదా, ఏం జరిగిందో చెప్పవా? అంత సవ్యంగానే జరుగుతుంది. వాళ్ళకు చలి పెడుతుంది అట్నే గట్టిగా పట్టుకొని అన్నారు మంచిగా ఒకరికొకరు. అర్థమైంది. సరేనే రాజవా, ఇక నేను పోతేనే నన్ను ఆపకు. అలా చూసినాక నాకెంతో ఇట్లా అనిపిస్తుంది. నీ బాగా దగ్గరికి పోతా. ఈ రాజవ్వ ఏం చూసిందా గాని గిట్లురుకుతాంది. ఇంకేది ఉరుకుతుంది, మా బావ గుర్తుకు రావచ్చు, అందుకే ఒకటే ఉరుకుడు ఉరుకుతాంది. శ్రీరామా, ఇది ముసల్తానానికి వచ్చింది అని ఇంకా పరిస్థితి అవుతుంది. దీని ఎవరని చూస్తుంటే భూమయ్య బావకు రోజు బసల మందు పోసేటట్టున్నది. ఇది అసంటిదే, పోసినా వస్తుంది. భలే ఉన్నవి రాజవ్వ. ఈ సీన్ గాడు ఈయనే ఉన్నాడు కదా, ఇయ్యాల నా చేతిలో చచ్చిండు కొడుకు. అరే ఈ సీన్ గా ఏం చెప్తున్నావురా ఈడ? ఏం లేదన్నా, అట్టిగానే కూర్చున్నా. దొంగ బాడుకావు, ఫుల్ బాటిల్ నాకు తాగవని కొనిచ్చి నువ్వైనా పిల్లని దగ్గర వంటవారా సాలే? ఏం మాట్లాడుతున్నావన్నా నువ్వు? అరే ఈ సీన్గా నాటకాలు ఆడుతానవా? జరిగిందంతా నాకు తెలుసురా. నాకేం తెలియదనుకుంటానవారా? తెలుసురా, నాకు అన్నీ తెలుసు. అన్నా, నువ్వేదో తప్పు అర్థం చేసుకుంటాను. నువ్వు దిగురా దొంగ పడుకోవు. నువ్వైతే దిగు, ఇవాళ నిన్ను చంపుతా. నిన్ను ఇవాళ చంపకపోతే నా పేరు రంగన్ రాజే కాదురా. అన్నా ఇడిచిపెట్టే, పడతానే ప్లీజ్. దిగురా గూట్లే, నువ్వు పడితే నాకేందిరా? నా కళ్ళు కప్పి నా పిల్లంతోటి సంబంధం పెట్టుకుంటా వారా గూట్లే. నిన్ను ఇవాళ ఇడిచిపెట్టరా. అన్నా, నువ్వు అనుకున్నట్టు మా ఇద్దరి మధ్యలో ఏం లేదా అన్నా, నీకెవరో తప్పుగా చెప్పిరు మా గురించి. ఏందిరా నువ్వు? నేను చూసినాను మనిషిని కాదా? నా కళ్ళ ముందుంచే గారా నా ఇంట్లో నుంచి పోయినావు నువ్వు. అన్నా లే అన్నా ప్లీజ్, లే అన్నా, మోసాడతలేదు. బావ నన్నెందుకు గింతగానో అనుమానించుతాడు? ఒకప్పుడు తప్పు చేద్దామని అనుకున్నా, కానీ నేను చేసేది తప్పని తెలుసుకొని మళ్ళా బావతోటి మంచిగున్నా. ఎవరేం చెప్పిరో గాని ఇప్పుడేమో బావ నన్ను ముట్టుకోవద్దంటాడు. నా గురించి ఎవరు చెప్తారో ఏమో గాని నాకైతే ఏం అర్థమైతే లేదు. చావే అంటాడు, ఇంట్లోకెళ్ళి వెళ్ళిపో అంటాడు. ఇప్పుడేమో సీనుని చంపుతా అని వేయిండు. ఏం చేస్తాడో ఏమో, నాకేం అర్థమైతే లేదు.
చచ్చిపోయి నేనేం తప్పు చేయలేదని బావ దగ్గర నిరూపించుకుంటా. బావే నన్ను ముట్టుకోవద్దంటాడు. ఎన్నెళ్ళేంది నా మీద గింత అనుమానం పెట్టుకున్నాడు. ఇక అట్లాంటప్పుడు నేనెవరి కోసం బతకాలి? చచ్చిపోతా, ఇదొకటే ఈ సమస్యకు పరిష్కారం. అట్లయితేనే నా తప్పేం లేదని బావ అనుకుంటాడు. బావ వచ్చేలోపు గడ్డి మందు తాగి చచ్చిపోతా. బావా, నువ్వు హ్యాపీగా ఉండు బావా. నేను మందు తాగి చచ్చిపోతున్నా. నేను చచ్చిపోతే గాని నేనేం తప్పు చేయలేదని తెలియదు బావా నీకు. ఇదొకటే ఇక మార్గం. చచ్చిపోతున్నా బావా. మిస్ యూ బావా. నీతోటి నా జీవితం మొత్తం ఊహించుకున్నా, కానీ ఇది మధ్యలోనే ఆగిపోతుంది అనుకోలేదు బావా. సారీ బావా. మిస్ యూ. లైఫ్ లాంగ్ నీతోటి హ్యాపీగా ఉందామనుకున్నా, కానీ నా మీద నీకున్న అనుమానం వల్ల నిన్ను మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా బావా. మిస్ యూ బావా. ఈ జన్మకు ఇంతే బావా. నన్ను క్షమించు. కలలో కూడా అనుకోలేదు నేను ఈ విధంగా నీకు దూరం అయితా అని. రాజన్న ప్లీజ్ అన్నా, నన్ను వదిలిపెట్టు. వదినకు నాకు మధ్యలో ఏం లేదు. వదిలిపెట్టన్నా ప్లీజ్. అవునారా? నీకు దానికి ఏం సంబంధం లేదంటే నిన్నమ్మల్లా? ఆహా, పారాపా పోయి దాని దగ్గరనే ఏదో ఒకటి తెలుసుకుందాంపా. అడుగన్నా పా, వదిన దగ్గరకు పోయి ఏదో ఒకటి తెలుసుకుందాం. చెప్తుంది కదా వదిన. ఆహా, అంత దూరం వచ్చిందా కథ? పారాపా పోయి దాని ముందటనే అడుగుతా. అదేమంటదో నువ్వేమంటావో ఇన్నాక మీ ఇద్దరిని సంగతి చెప్తా. సరే అన్నా, కాళ్ళు అన్నా నొప్పి అవుతుంది, ప్లీజ్ వదిలిపెట్టు. నడు లేరా? పారాపా నడు. నా పిల్లం దగ్గరికి వా. ఆడి వేనాక ఏం చెప్తావో చూస్తా. ఏమన్నా గింత తేడా కావాలే? నా పెళ్ళం ముందే గొడ్డలు అందుకొని తలకాయ నరుకుతా కొడుక. ఏమనుకుంటానువో? నడు. ఇవాళ నీ తలకాయ నరికినాకనే లెక్క. వద్దన్నా ప్లీజ్, నేను అత్త అంటాను కదా. నా జుట్టు వదిలిపెట్టు. నా కళ్ళు కప్పి ఇంతగానం జరిపిస్తారా మీరు? ప్లీజ్ అన్నా, మేము చెప్పేది నువ్వు. మా ఇద్దరి మధ్యలో ఏం లేదన్నా. ఏం లేదు, ఏం ఉన్నది? అడిగి పోయినాక చెప్పేవు పారా. నడువు నువ్వు ముందు. బావా, భయమైతుంది బావా. నిన్ను విడిచిపెట్టి పోవాలంటే. లవ్ యూ బావా. వచ్చే జన్మంటూ ఉంటే నీ భార్యగానే వచ్చి నీతోనే ఉండాలనిపిస్తుంది బావా. కానీ ఈ జన్మలాగా ఆ జన్మలా ఉండకుండా సంతోషంగా ఉండాలి బావా మనం. ఇలాంటి అనుమానాలు ఆ జన్మలో ఉండకూడదు. ఈ జన్మలో నేను తప్పు చేసుకున్నా. వచ్చే జన్మలోనైనా మంచిగా నీతోటి బతకాలని కోరుకుంటున్నా బావా. సారీ బావా. అబ్బా, కడుపంతా మండుతుంది. దేవుడా, నన్ను తొందరగా తీసుకుపో దేవుడా. ఈ నొప్పి భరించలేకపోతున్నా. బావా, ఎక్కడున్నా బావా? చివరి క్షణంలో నిన్ను చూసుకోవాలనుంది బావా. తొందరగా రావా. రారా సీన్గా పా, నడు. ఇయ్యాల నిన్ను దాని ముందే వండబెట్టి నరుకుతా పారా. ప్లీజ్ అన్నా, మా మధ్యలో ఏం లేదు, ఇడిచిపెట్టన్నా. బావా, కడుపులో మంట అవుతుంది బావా. ఎక్కడున్నావు? సునీత, సునీత, ఏమైంది సునీత? బావా, వచ్చినావా? అమ్మయ్య, నిన్ను చూడకుండానే చచ్చిపోతా అనుకున్నా. సునీత, ఏమైందే? ఏం చేసుకున్నావు? గడ్డి మందు తాగిన బావా. సారీ బావా. నువ్వు నా మీద అనుమానం పెట్టుకున్నావు. అందుకే నాకు బతకాలనిపించలేదు. అందుకే గడ్డి మందు తాగిన బావా. అయ్యో పిచ్చిదానా, గింత పని ఎందుకు చేసినవే? సునీత వదినా, ఎందుకు ఇట్లా చేసినావు? సీను, నువ్వు కూడా వచ్చినావా? వచ్చిన వదినా, ఎందుకు ఇట్లా చేసుకున్నావు వదినా? బావా, నేను చచ్చిపోతుండగా నీకు చివరి మాట చెప్తున్నా. సీనుకు నాకు మధ్యలో ఏ సంబంధం లేదు. నిజం బావా. ఇప్పుడైనా నా మాట నమ్ము. నీకు కావాలని ఎవరో తప్పుగా చెప్పిరు బావా. నమ్ము బావా. సునీత, ఇప్పుడు ఎందుకే ఇవన్నీ? ఈ ముందు హాస్పిటల్కి పోదాం పావే. లేదు బావా, నేను హాస్పిటల్కి రాను. నేను చచ్చిపోయేది నాకు తెలుస్తుంది. ఇప్పుడైనా నమ్ము బావా. నేను నిన్ను మోసం చేయలేదు బావా. నమ్ము బావా. ప్లీజ్ బావా, నమ్ము. నువ్వు నమ్ముతేనే చచ్చి
సునీత నేను నమ్ముతున్నా అని చెప్పిన కాదే, ఎందుకే ఇట్లా పిచ్చి పిచ్చి మాట్లాడతాను? నీకేం కాదే, నేనున్నా, హాస్పిటల్ తీసుకపోతే బావే, బతికించుకుంటేనే నేను. అరే సీను, హాస్పిటల్ తీసుకుపోదానరా మీ వదినను, ఏమన్నా బండి ఉన్నదారా? అయ్యో దేవుడా, టైంకు నా దగ్గర బండి లేదు, ఏం లేదు. సీను ఏమైందిరా? మీ వదినను బతికించుకోవాలిరా, ఎవరిదన్నా బండి ఉంటది పోరా. అబ్బా నొప్పి అవుతుంది బావా, బాగా నొప్పి అవుతుంది బావా. ఏమైందిరా సీను? అట్లనే చూస్తాను, మీ వదినకు బాగా నొప్పి అవుతుందట్రా. పోరా, పోయి బండి తీసుకురా పో. ఒక్క నిమిషం ఆగన్నా, నేను పోయి బండి ఇప్పుడే తీసుకొస్తా. అంతలోపు నువ్వు వదిన నువ్వు బయటకు తీసుకురా అన్నా. పోరా పో, నీకు దండం పెడతా, తొందరరా. పోతానన్నా పోతానా. బావా నీ ఒళ్ళో ఇట్లుంటే సంతోషంగా ఉంది బావా. నా అదృష్టం బావా ఇది, నీ చేతుల్లో చచ్చిపోతున్నాయుడు. ఇట్లా నిన్ను చూసుకుంటూ చచ్చిపోతే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. సునీత పిచ్చి పిచ్చి మాట్లాడకే, నిన్ను నేను ఎట్లనన్నా బతికించుకుంటానే. నువ్వు నా ప్రాణమే సునీత, ఎప్పుడు నిన్ను అనుమానించనే, నా కోసం బతికే సునీత. అయ్యో దేవుడా, నా సునీతని ఎందుకు ఇట్లా చేసినావు? దేవుడా, నా సునీత నువ్వు ఎట్లనన్నా కాపాడు. బాధపడకు బావా, వచ్చే జన్మంటూ ఉంటే మనిద్దరం సంతోషంగా ఉందాం. సునీత, సునీత.